చాలా కీర్తనలు 51:17 వచనం. 51వ కీర్తన 17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తనలు 147వ కీర్తన 147వ కీర్తన 3వ మాట. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. 3 వాక్యాలు చదివాము. 3 వాక్యాలలో విరిగిన హృదయం కామన్గా కనబడుతుంది. పోయిన వారం చెప్పాను, బలి అర్పణ అనే అంశం మీద గత ఆదివారం నాడు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. బలి అర్పణ. ఈరోజు విరిగిన హృదయం గురించి ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాము. చదివిన వాక్యాలు 3 వాక్యాలలో విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనది అని వాక్యం సెలవిస్తాం. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనవి చాలా ఉన్నాయి, అందులో ఇదొకటి. విరిగి నలిగిన హృదయము, విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనది. దేవుడు దానిని ఇష్టపడుతున్నాడు. కారణాలు ఏంటో మనము ఈ వాక్యములో ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. విరిగిన హృదయం హార్ట్ బ్రేక్ అంటారు, మనసు విరిగిపోవడం అంటారు. ఈ మనసు విరగడము లేదా విరిగిన హృదయము ఇది ఒక మనిషికి మానసిక వేదన కలిగినప్పుడు అనుభవించే ఒక నొప్పి. విరిగిపోయిన హృదయం అంటే ఈ హృదయం విరగడము లేదా విరిగిన హృదయము ఇది సాధారణంగా ఎప్పుడు కలుగుతుందంటే తమ ఇష్టమైన వారిని కోల్పోయినప్పుడు గుండె పగిలిపోయింది అంటారు కదా. తమకిష్టమైన వారిని కోల్పోయినప్పుడు, తమకిష్టమైన వారు చనిపోయినప్పుడు హార్ట్ బ్రేక్ అయిపోతుంది, మనసు విరిగిపోతుంది, గుండె బ్రద్దలైపోతుంది. విరిగిన హృదయం అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. గుండె బ్రద్దలైపోవడం, మనసు విరిగిపోవడం, మనసు ముక్కలైపోవడం, అద్దం ముక్కలైనట్టుగానే పగిలిపోయి మనసు అలా ముక్కలైపోతుంది అంటారు కదా. తమకిష్టమైన వారిని కోల్పోయినప్పుడు ఈ మనోవేదన, ఈ మానసిక వేదన, ఆ నొప్పి, ఆ బాధ కలుగుతుంది. ఉదాహరణకు కుటుంబంలో పెద్ద తండ్రి చనిపోయినప్పుడు మనసు ముక్కలైపోతుంది, హృదయం విరిగిపోతుంది. అది నేను వర్ణించడానికి సరిపోను. అది ఎవరు చెప్తే అర్థమవుతుంది అంటే తమ తండ్రిని కోల్పోయిన వారు చెప్తే బాగుంటుంది. అది వారు అనుభవించిన బాధ వాళ్ళకే అర్థమవుతుంది. తండ్రిని కోల్పోయినప్పుడు కలిగే బాధ హృదయం ముక్కలైపోతుంది. లేదా తల్లిని కోల్పోయినప్పుడు కలిగే బాధ హృదయం ముక్కలైపోతుంది. లేదా ఇష్టంగా ప్రేమించిన భర్తను కళ్ళ ముందు పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ విరిగిన హృదయం అన్నప్పుడు. ఎంతగానో ప్రేమించి ఏ కష్టం రాకుండా కాపాడుకున్న, కంటికి రేపలు కాపాడుకున్న భార్య కళ్ళెదుటే కోల్పోతే కలిగే బాధ హార్ట్ బ్రేక్ అంటాం. మనసు విరిగిపోవడం, గుండె బ్రద్దలైపోవడం ఇలాంటి సందర్భాలలో జరుగుతుంది. అంత మాత్రం కాకుండా తమ పిల్లలు తమ కళ్ళ ముందే కోల్పోయినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. తమ పిల్లలను, ప్రాణప్రదంగా పెంచుకున్న పిల్లలను, నవమాసాలు మోసి కని పెంచి కంటికి రెప్పల కాపాడుకున్న పిల్లలు ఒక 10 సంవత్సరాలకో, 20 సంవత్సరాలకో, ఒక 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతే, తల్లిదండ్రులు బ్రతికుండగానే పిల్లలను కోల్పోతే కలిగే ఆ బాధ నరకయాతన, హార్ట్ బ్రేక్. మనసు ముక్కలవ్వడం, గుండె బ్రద్దలవ్వడం. ఇది ఈ విరిగిన హృదయము లేదా మనసు విరిగిపోవడం అనేది ఈ రోజులలో చూస్తుంటాం. ఎక్కువ శాతము ప్రేమలో ఫెయిల్ నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పినప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ అప్పుడు కూడా హార్ట్ బ్రేక్ అనేది కలుగుతుంది. ఆ బాధ, ఆ నొప్పి అనేది కలుగుతుంది. అది దాన్ని అనుభవించిన వారికే తెలుస్తుంది. దానివల్ల ఏం ఉపయోగం లేదు, దాని గురించి మాట్లాడి కూడా యూజ్లెస్. ఎందుకంటే నాకు అది ఇష్టం ఉండదు కాబట్టి. 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రిని పక్కన పెట్టేసి 3 రోజుల కింద పరిచయం అయిన ఆమె నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పి విషయం దాగి చచ్చిపోయే వాడి గురించి
నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా అని చచ్చిపోయి అమ్మాయి గురించి మాట్లాడడం వేస్ట్. ప్రేమలో ఫెయిల్ అయినప్పుడు కలిగే బాధ, హార్ట్ బ్రేక్ లేదా మనసు విరిగిపోవడం. ఇంకొక సందర్భం కూడా ఉంది. బిజినెస్లో తీవ్రమైన నష్టం కలిగినప్పుడు, పెద్ద మొత్తంలో లాస్ అయినప్పుడు, కోలుకోలేని దెబ్బ పడినప్పుడు మనసు విరిగిపోతుంది, ఉండే బ్రద్దలైపోతుంది. విరిగిన హృదయం అప్పుడు కూడా కలుగుతుంది, హార్ట్ బ్రేకింగ్ అయిపోతుంది. ఇలాంటి సందర్భాలలో విరిగిన హృదయం, మనసు ముక్కలవ్వడం, గుండె బ్రద్దలవ్వడాన్ని మనము చూస్తుంటాము, గమనిస్తుంటుంటాము. ఇక్కడ కూర్చున్న మీలో కూడా ఏదో ఒక సందర్భంలో మనసు ముక్కలైన సందర్భాలు ఏవో కొన్ని ఉండి ఉంటాయి. మీరు కనుక గత జ్ఞాపకాలలోకి వెళ్తే నాకు చాలా తక్కువగా ఉన్నాయి. గుండె బద్దలైపోయిన సంఘటనలు నా జీవితంలో చాలా తక్కువగా ఉన్నాయి, 1-2 తప్ప లేవు. అయినా నేను దాని నుంచి బయటపడడానికి దేవుడే నాకు సహాయం చేశాడు, మీకు కూడా దేవుడే సహాయం చేస్తాడు. ఇటువంటి హృదయ విదారక సంఘటనలు జరిగినప్పుడు, మనసు విరిగిపోయిన సందర్భాలు ఎదురైనప్పుడు ఏం చేయాలి? దీని నుండి కోలుకోవాలంటే ఏం చేయాలి? అయ్యో బాధ ఉందండి, బాధ నుండి బయటపడడం ఎలా కూడా మనకు తెలిసి ఉండాలి. కష్టం వచ్చింది, కష్టపడుతున్నావు, ఏడుస్తున్నావు, దుఃఖపడుతున్నావు, దాని నుంచి బయటపడడానికి కూడా మార్గాలు ఉన్నాయి. నా జీవితం అయిపోయింది అని చెప్పేసి అక్కడ నీ జీవితం చాలించడానికి లేదు. నీకు చాలా జీవితం ఉంది, నువ్వు చాలా ముందుకు వెళ్ళగలవు, నువ్వు ఎన్నో సాధించగలవు. నువ్వు నష్టపోయినవి, నువ్వు కోల్పోయినవి, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఎక్కడైతే నీ హార్ట్ బ్రేక్ అయిపోయింది, ఎక్కడైతే నీ మనసు ముక్కలైపోయిందో అక్కడ నుండి నువ్వు లేవగలిగితే నీ కొరకు ఒక మంచి అందమైన చక్కటి జీవితము రెడీగా ఉన్నది. దేవుడి వల్లనే అది మనకు సాధ్యపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్లాంటి సందర్భాలలో నుండి, ఇటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఒకటి, టైం పడుతుందండి, సమయం కావాలి, సమయం తీసుకో. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు, సమయం కావాలి. నెక్స్ట్, ఓపిక కావాలి, ఓర్చుకోవాలి దానిని. నేను నిన్న నైట్ రాశాను ఒకటి, అప్పుడప్పుడు రాస్తుంటాను కదా, నిన్న నైట్ రాశాను, నీ బాధను నీ మునిపంటి కింద బిగపట్టుకొని ఓపిక పట్టి కొంచెం ఆగు, పరిస్థితులు మొత్తము మారిపోతాయి, సమయం వస్తుంది, టైం విల్ బి డిసైడ్ అని రాశాను. సమయం వస్తుంది, తప్పకుండా నీ చేయి పై చేయిగా వెళ్ళిపోతుంది. నీ బాధను, నీ కష్టాన్ని, నీ నష్టాన్ని నీ మునిపంటి కింద బిగపట్టుకొని ఉండు. నేను అది చేస్తాను. ఓపిక కావాలి, సమయం కావాలి, ఓపిక కావాలి, ఎంకరేజ్మెంట్ కావాలి, ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలి. మీకు ఎంకరేజ్మెంట్ కావాలంటే మా దగ్గర బోల్డ్ ఉంది, హల్లెలూయా. చాలా ఎంకరేజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను మీ సేవకుడిగా. మీరు ఎదుర్కొనే ప్రతి సిచ్యువేషన్లో నాకు తెలిసే చాలు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసి, మిమ్మల్ని ప్రోత్సాహపరిచి, మిమ్మల్ని ముందుకు నెట్టడానికి నాకు తెలిస్తే తప్పక మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. డిస్కరేజ్ చేసే మాటలు చెప్పండి, మీకు మిమ్మల్ని ప్రోత్సహింప చేసి మీరు ఎలా బెటర్మెంట్ కావాలో, మీరు ఎలా మంచిగా కావాలో నేను చెప్తాను, నేను మాట్లాడతాను. నాతో మాట్లాడిన తర్వాత ఒపీనియన్ మారిపోతుంది. నేను దేవుని వాక్యంలో నుండి మాట్లాడతాను, మిమ్మల్ని మోటివేట్ చేసే మాటలు చెప్తాను, మీకోసం ప్రార్థన చేస్తాను, మీకు సలహాలు కూడా ఇస్తాను. మీ బాధ నుంచి, మీ కష్టం నుంచి, మీ నష్టం నుంచి మీరు ముందుకు వెళ్ళడానికి ఒకటి సమయం కావాలి, ఓపిక కావాలి. మూడవది, ఎంకరేజ్ చేసేవారు కావాలి. ఎంకరేజ్ చేసేవారు లేరు, కాలు బట్టి లాగే వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను గత వారం చెప్పినట్టుగా అల్ప విశ్వాసం మాటలు చెప్పి నీ ధైర్యాన్ని చెడగొట్టేవారు ఉంటారు సమాజంలో. ఎంకరేజ్ చేసేవారు కావాలి. ఇటువంటి హార్ట్ బ్రేకింగ్ ఆ లైఫ్ నుంచి బయటపడాలంటే ఒకటి సమయం కావాలి, రెండవది ఓపిక కావాలి, మూడవది ఎంకరేజ్ చేసే వాళ్ళు కావాలి. దాంట్లో స్నేహితులు కావాలి. ఎవరు కావాలి? స్నేహితులు కూడా కావాలి. మీకు ఏదొచ్చినా మీ స్నేహితులతో చెప్తారు కదా. స్త్రీలు అయితే మీకు లేడీ ఫ్రెండ్స్ ఉంటారు, జెంట్స్ అయితే మీకు ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఉంటారు. 10 మంది లేకున్నా ఒకరు ఇద్దరు తప్పక ఫ్రెండ్స్ అనేది ఉండాలి, స్నేహితులు అనేది ఉండాలి. 1 లేదా 2, ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే ఎక్కువ మందితో అన్ని షేర్ చేసుకోలేరు, అన్ని చెప్పలేరు. నీ పర్సనల్ కూడా ఎవరితో అయితే మాట్లాడతావో వాళ్ళే నీ స్నేహితులు, గుర్తుపెట్టుకో.
కనిపించిన ప్రతి వారు స్నేహితులు గారు. నీతో మాట్లాడేవారు, నీకు పరిచయం ఉన్న వాళ్ళందరూ స్నేహితులు కారు. నీ రహస్య విషయాలు, నీ పర్సనల్ విషయాలు, నీ ఫ్యామిలీ విషయాలు, నీ మోస్ట్ సీక్రెట్ విషయాలు కూడా ఎవరితో అయితే షేర్ చేసుకుంటావో వాళ్ళని ఫ్రెండ్. ఎవరు కొడితే వాళ్ళకి చెప్పం కదా. వాళ్ళని స్నేహితులు అయితే వారిని మీరు నమ్మితే, వాళ్ళ దగ్గర చెప్తే కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, వారిని నేను ఎంకరేజ్ చేస్తారు, వారిని నేను ధైర్యపరుస్తారు, వారిని నేను బలపరుస్తారు అని అనుకున్న వారు అయితేనే, వారిని మీరు నమ్మితేనే మీ ప్రతి విషయాన్ని వారితో మాట్లాడతారు. స్నేహితులు కావాలి, స్నేహితులు కావాలి. నేను ఒక స్నేహితుడి గురించి మీకు గుర్తు చేస్తాను. ఇది నా టాపిక్లో లేదు, పాస్టర్ అన్నది మధ్యలో చెప్తారు కదండి. మీరు మధ్యలో చెప్పండి, ఫ్రెండ్షిప్ డే అంటున్నారు కదా, మధ్యలో తీసుకొచ్చి చెప్పండి అని అన్నారు. సరే, ఆమె మాట ఎందుకు కాదనాలి అండి? ఆమె మాట ఎందుకు కాదనాలి? నా సబ్జెక్టు విరిగిన హృదయము. ఇప్పుడు స్నేహితుని ఎక్కడికైనా పట్టుకురావాలి అంటే మధ్యలో ఎక్కడి నుండైనా వస్తాడు స్నేహితుడు అని అంటే నాకు గుర్తుకొచ్చినప్పుడు, యేసు ప్రభు కంటే మంచి స్నేహితులు ఇంకెవరు ఉన్నారండి? హల్లెలూయా. మంచి స్నేహితుడు యేసు ప్రభు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14. స్పీడ్గా తెరిచి స్పీడ్గా చదివితే కొంచెం ఆ ఇమానియేల్ను కొంచెం కంట్రోల్లో పెడితే ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 15, 13, 14 2 వచనాలు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు, ఒక యేసయ్యనే ఉన్నాడు. నా చదవండమ్మా. నేను ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందరు. యేసు ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, తన ప్రాణమును ఇచ్చేంత స్నేహం లోకంలో ఎవరిదైనా ఉన్నదా? ప్రాణం దగ్గరికి వచ్చే వరకు అందరూ జారుకుంటారేమో ఈ లోకంలో స్నేహం, కానీ ఒక యేసయ్య మాత్రమే నిన్ను ప్రేమించి నీతో స్నేహం చేసి నీ కొరకు సిలువకెక్కి తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన ప్రాణాన్ని నీ కొరకు, నా కొరకు, సర్వలోక మానవాళి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన మనల్ని స్నేహించాడు. మరి ఆయనతో స్నేహితులుగా ఉండాలని ఏం చేయాలి? 14వ వచనం ప్రకారంగా, నా ఆజ్ఞలను మీరు గైకొంటే, నా మాటలను మీరు వింటే మీరు నాకు స్నేహితులై ఉంటారు. అబ్రహాం విన్నాడు, దేవునికి స్నేహితుడు అయ్యాడు. మోషే విన్నాడు, దేవునికి స్నేహితుడు అయ్యాడు. నీవు కూడా దేవుని మాట వింటే, నేను కూడా దేవుని మాట వింటే, మనం అందరం దేవుని మాట వింటే, దేవుని ఆజ్ఞలను గైకొంటే మనం కూడా ఆయనకు స్నేహితులుగా అవుతాము. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హల్లెలూయా. ఫ్రెండ్షిప్ డే ఎవరు తప్పలేదు. యేసు మంచి స్నేహితుడు అండి. లోకమంతా విడిచిపెట్టిన యేసయ్య విడిచిపెట్టాడు. సామ్యూయల్ అని ఒక అమ్మాయి, ఒక పాస్టర్మ గారు ఇప్పుడు యూట్యూబ్లో బాగా పాటలు వస్తూ ఉన్నాయి, వాళ్ళకి వైరల్ అయ్యాయి. ఎందుకంటే వాళ్ళ ఆయన చనిపోయాడు లాస్ట్ మంత్. వాళ్ళ ఆయన చనిపోయినాక కూడా సమాధి పెట్టి అక్కడ ఉండగా 3 days సమ్మిట్లో ఆమె పాటలు పాడి ఆరాధన చేసి, ఆమె పాడిన పాటలో షారోను రోజావే అనే పాటలో ఒక చరణం, స్నేహితులు మర్చిపోయినా, బంధువులు విడిచిపెట్టినా, నన్ను విడువని ప్రియుడవు, నన్ను విడువని స్నేహము, నన్ను విడువని బంధము నీవని. స్నేహితులు విడిచిపెట్టవచ్చు. చివరికి భర్త కూడా చనిపోయాడు, విడిచిపెట్టి పరలోకం వెళ్ళిపోయాడు, కానీ యేసయ్య విడువడు అని ఆ పాట పాడుతూ ఉంది ఆమె. యేసయ్య మంచి స్నేహితుడు. ఆయనతో ఎవరైనా స్నేహం చేయొచ్చు, ఆయనతో ఎవరైనా ముచ్చటించవచ్చు, ఆయనతో నీ సీక్రెట్స్ అన్నీ చెప్పొచ్చు. మనుషులతో నమ్మలేకపోతున్నావా, మనుషులకు చెప్పలేకపోతున్నావా, యేసయ్యతో చెప్పొచ్చు. ఎవరికి చెప్పుకోలేని వాటన్నిటిని కూడా నువ్వు యేసయ్యకి చెప్పొచ్చు. ఆయన దగ్గరనే 100% పరిష్కారము దొరుకుతుంది. ఆయుర్వేదంలో 100% పరిష్కారం దొరకదు, ఇంగ్లీష్ మందులలో దొరకదు, నేచురోపతిలో దొరకదు, ఇంకా ఏ దాంట్లో 100% పరిష్కారం దొరకదు. కానీ యేసయ్య దగ్గర, ఒక్క దగ్గర మాత్రమే 100% పరిష్కారము దొరుకుతుంది. రోగం నయమవుతుంది, అప్పులు క్లియర్ అవుతాయి, మానసికంగా బాగా అయిపోతారు, శారీరకంగా బాగా అయిపోతారు, ఫిజికల్గా బాగా అయిపోతారు, ఫినాన్షియల్గా బాగా అయిపోతారు. ప్రతి ఏరియాలో 100% గ్రోత్ ఉంటుంది. హల్లెలూయా. ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర. యేసయ్యతో స్నేహం చేయడం ద్వారా ఈ కఠినమైన సమస్య నుంచి, లేదా ఈ విరిగిపోయిన మనసు విరిగిన సిచ్యువేషన్ నుంచి కోలుకోవడానికి ఏం చేయాలి అంటే, ఒకటి సమయం కావాలి, రెండోది ఓపిక కావాలి, మూడోది ఎంకరేజ్ చేసే వాళ్ళు కావాలి, నాలుగోది ఫ్రెండ్స్ కావాలి, ఐదవది దేవుడు కావాలి, దేవుని వాక్యం కావాలి, ప్రార్థన కావాలి. ఇవి మాత్రమే మనకు ఉపశమనం ఇస్తాయి. విరిగిపోయిన హృదయాన్ని అతకబెడుతుంది, బద్దలైన హృదయాన్ని కూడా
బలపరుస్తుంది. ఈ 5 చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనకాడు 51వ కీర్తన 17వ వచనంలో, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఈ లోకంలో విరిగిపో. లోకంలో మోసం ఉంది, మోసం చేసే వాళ్ళు ఉన్నారు. లోక ఆశల మీద, లోక పోకడ మీద నుంచి మనసు విరగొట్టుకోవాలి, దేవుని వైపు నీ మనసు మల్లుకోవాలి. ఆ హృదయము దేవునికి ఇష్టం. మనసు విరిగిపోవాలి, పాపం మీద మనసు విరిగిపోవాలి, ఈ లోక భూయిష్టమైన వాటి మీద మనసు విరిగిపోవాలి. ఈ శాశ్వతం కావు తెలుసుకొని వాటి మీద నీ మనసు విరిగిపోయి, శాశ్వతమైనది ఒకటే, ప్రభువే అని ఆయన మీద మన మనసు నిలిపినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ దేవుని మీద మనసు నిలపడము చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకం మీద మనసు విరిగిపోవాలి, దేవుని మీద మనసు నిలపాలి. అది దేవునికి ఇష్టమైన బలి, దేవునికి ఇష్టమైన ఆరాధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విరిగిన హృదయము కలిగిన వారిలో మొదట పశ్చాత్తాపం కనబడుతుంది. ఒక మనిషి విరిగిపోయాడు అనడానికి గుర్తులు ఏమైనా ఉన్నాయా అని అంటే, ఫస్ట్ ఆయనలో పశ్చాత్తాపం కనబడుతుంది, తర్వాత క్షమాపణ హృదయం కనబడుతుంది, తర్వాత అతడు రక్షించబడిన వారిలో జమ చేయబడతాడు, తర్వాత అతని మీదకి దేవుని దీవెన వస్తుంది, చివరిగా అతడికి నిత్య రాజ్యం, నిత్య జీవం, పరలోక రాజ్యము దొరుకుతుంది. ఒక వ్యక్తి విరిగిపోయాడు, విరిగిన హృదయం కలిగిన వారు దేవునికి ఇష్టం అన్నప్పుడు వారిలో కనబడే లక్షణాలు, మొదట పశ్చాత్తాపం, తర్వాత క్షమాపణ, తర్వాత రక్షణ అనుభవం, తర్వాత దేవుని ఆశీర్వాదం, నిత్య జీవం. ఈ 5 విషయాలు ఒక విరిగిన హృదయం గల వారిలో మనకు కనబడతాయి. బైబిల్ గ్రంథంలో ఇలాంటి సందర్భాలు ఉన్నాయా అంటే 1-2 సందర్భాలు మీ ముందుంచి మనం ప్రభు వల్లలోనికి వెళ్దాం. బైబిల్లో పాత నిబంధనలు యాకోబు ఉన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు తన భార్యను ఎంతగానో ప్రేమించాడు. బెన్యామీను పుట్టినప్పుడు డెలివరీలోనే చనిపోయింది రాహేలు. తను చనిపోయింది. భార్య చనిపోవడము ఆయన జీవితంలో చాలా పెద్ద లోటు. భార్య చనిపోవడం. భర్త చనిపోయిన ఒక స్త్రీ ప్రపంచాన్ని ఏలగలుగుతుంది, తన 4 పిల్లలను సాదుకోగలుగుతుంది, బాగా చదివించగలుగుతుంది, ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలుగుతుంది, కాయ కష్టం చేసి మంచి జీవితాన్ని జీవించడానికి ఆహార నిశాలు తప్పన పడుతుంది. కానీ ఒక భార్య చనిపోయిన పురుషుడు ఫెయిల్ అయిపోతాడు. భార్య చనిపోయిన పురుషుడు ఫెయిల్ అయిపోతాడు, ఏమి చేయలేడు, త్రాగుడుకు బానిస అవుతాడు, ఏమి చేయలేడు, నా జీవితం అయిపోయింది, ఆమెతోనే పోయింది అనుకుంటాడు, పిచ్చోడు అయిపోతాడు, ఏమి చేయలేడు, పిల్లలను కూడా పట్టించుకోడు, ఏం చేయాలో అర్థం కాదు. కొందరు సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది జీవితాన్ని చాలించేస్తారు. రకరకాల సమస్యలు ఉన్నాయి. భర్త చనిపోయిన స్త్రీ సమాజంలో అత్యున్నత స్థితి కూడా వెళ్ళగలదు. భార్య చనిపోయిన పురుషుడు బ్రతుకు, నా విధానం చేత బ్రతుకు బస్ స్టాండ్. సో కాబట్టి మీ భార్యను ప్రేమించండి, మీ భర్తను ప్రేమించండి. భార్యాభర్తలు పిల్లలను తీసుకొని దేవుని దగ్గరికి రండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీర్ఘాయుషునిస్తాడు. యాకోబు జీవితంలో భార్య చనిపోయినప్పుడు గుండె పగిలిపోయింది. దాని నుంచి కోలుకునే లోపు యోసేపు చనిపోయాడు అని 11 మంది వచ్చి చెప్పారు. ఎంతో ప్రేమగా పెంచుకునేవాడు యోసేపును. విచిత్రమైన పూల చొక్కా కుట్టించేవాడట యాకోబు యోసేపుకు. అన్నలు అతన్ని ఐగుప్తు దేశానికి అమ్మేసి అతన్ని నిలువుటంగి తీసుకొచ్చి ఒక మేక పిల్లను చంపేసి ఆ రక్తంలో ముంచి ఈ రక్తపు వస్త్రాలు తీసుకొచ్చి తండ్రికి చూపించారు. ఇదిగో నువ్వు ఎక్కువగా ప్రేమించిన నీ కుమారుడు చనిపోయాడు అన్నప్పుడు హార్ట్ బ్రేక్ అయిపోయింది యాకోబుకు. యోసేపు విషయంలో గుండె బ్రద్దలైపోయింది యాకోబు. తర్వాత యోసేపు దగ్గరికి ఆహారానికి వెళ్ళారు. 11 మంది యోసేపు దగ్గరికి ఆహారానికి వెళ్ళారు. మీరు ఆదికాండంలో చదివితే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి. యోసేపు బెన్యామీనును చూసి, చిన్నవాడిని చూసి, యోసేపు తమ్ముడే కాబట్టి బెన్యామీనును చూసి, బెన్యామీనుని ఇక్కడ పెట్టి మీ తండ్రిని తీసుకొని వస్తే నేను ఆహారం ఇస్తాను.
బెన్యామీనును ఐగుప్తులు వదిలిపెట్టేసి 11 మంది యాకోబు దగ్గరికి వస్తే యాకోబుతో మాట్లాడారు. బెన్యామీను అక్కడే ఉన్నాడు, ఐగుప్తులోనే ఉన్నాడు. బెన్యామీనును చాలా ప్రేమించాడు. అయ్యో, భార్యను ప్రేమించాడు, భార్య పోయింది. యోసేపును ప్రేమించాడు, యోసేపు పోయాడు. ఇప్పుడు బెన్యామీనును కూడా మీరు నాకు దక్కకుండా చేస్తున్నారని గుండె పగిలిపోయి ఏడుస్తూ ఉన్నాడు యాకోబు. నిజంగా ఇది చాలా కష్టతరమైన విషయం. విరిగిపోయిన హృదయం అనే సబ్జెక్ట్ చాలా కష్టతరమైన విషయం ఫ్యామిలీ లైఫ్లో, కుటుంబ జీవితంలో. కాబట్టి కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబం అంతా దేవుని రెక్కల కింద ఉండాలి. యెహోషువ చెప్తాడు కదా, నేను నా ఇల్లు యెహోవానే సేవిస్తాము. కుటుంబం చాలా ప్రాముఖ్యమైనదండి. దుష్టుడు కుటుంబంలో ఎవరి మీద ఏదో బాణాలు వేస్తూ ఉంటుంటాడు. పిల్లల మీదనో, భార్య మీదనో, భర్త మీదో రకరకాల సమస్యలు వస్తాయి. కుటుంబం అంతా దేవుని రెక్కల కిందకి వస్తే ఏది కూడా మిమ్మల్ని ముట్టదు. హల్లెలూయా. బైబిల్లో కొత్త నిబంధనలో మరొక సంఘటన చూస్తాం. తప్పిపోయిన కుమారుని జీవితం లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం. తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు ఆస్తినంతా తీసుకొని పట్టణానికి వెళ్ళాడు. పెద్ద కుమారుడు తన పక్కనే ఉన్నాడు. చిన్న కుమారుడు తిరిగి వస్తే సంతోషపడే సమయంలో, ఫంక్షన్ చేస్తున్న సమయంలో పెద్ద కుమారుడు తిరుగుబాటు చేశాడు. పెద్ద కుమారుడు స్ట్రైక్ చేస్తూ ఉన్నాడు. తన పక్కనే ఉన్నాడు, తండ్రి పక్కనే ఉన్నాడు. పెద్ద కుమారుడు ర్యాలీ చేస్తూ ఉన్నాడు, ధర్నా చేస్తూ ఉన్నాడు. నీ ఆస్తంతా తగలబెట్టిన వాడికి మళ్ళీ ఫంక్షన్ చేస్తున్నావు, మళ్ళీ విందు చేస్తున్నావు, మళ్ళీ దావత్ చేస్తున్నావా, మళ్ళీ డబ్బు ఖర్చు పెడుతున్నావా? నువ్వు ఇలాగే ఖర్చు పెట్టుకోవడం పోతే నా పరిస్థితి ఏంటి? తప్పిపోయిన వాడు ఒక్కనే మనం నిందిస్తున్నాం, కానీ ఇద్దరి వల్ల తండ్రి హృదయము బద్దలైపోయింది. ఇద్దరు కూడా, చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఇద్దరు కూడా తప్పిపోయారు. మీరు వాక్యాన్ని అక్కడ బాగా సరిగా చదవగలిగినప్పుడు, ధ్యానించగలిగినప్పుడు పెద్దవాడు కూడా తప్పిపోయాడు. సంఘంలో పెద్ద కుమారుడు ఉంటాడు, చిన్న కుమారుడు ఉంటాడు. సంఘంలో అక్క ఉంటుంది, చెల్లె ఉంటుంది. అంటారా అండి? అంటారా అమ్మ? అప్లికేషన్. సంఘంలో పెద్ద కుమారుడు ఉంటాడు, చిన్న కుమారుడు ఉంటాడు. సంఘంలో ఎదిగిన వాళ్ళు ఉంటారు, ఎదగని వాళ్ళు ఉంటారు. సంఘంలో ప్రార్థించే వారు ఉంటారు, ప్రార్థన చేయని వాళ్ళు ఉంటారు. సంఘంలో వాక్యాన్ని పాటించే వారు ఉంటారు, వాక్యాన్ని పాటించని వారు ఉంటారు. సంఘంలో 2 రకాల ప్రజలు వస్తూ ఉన్నారు, 2 రకాల ప్రజలు వెళ్తూ ఉన్నారు సమాజంలో. మనం ఒక సంఘం గురించి చెప్తలేదు, మొత్తం అన్ని సంఘాల గురించి చెప్తున్నాం. సంఘంలో పెద్ద కుమారుడు ఉంటాడు, చిన్న కుమారుడు ఉంటాడు. సంఘంలో తెలిసిన వారు ఉంటారు, తెలియని వారు. తెలిసిన వారు అట్లనే ఉన్నారు, తెలియని వారు అట్లనే ఉన్నారు. అన్ని తెలిసి నీ దగ్గర ఏం లేదు, దేవునికి మహిమ తెచ్చే పని. ఏమో తెలియని వాళ్ళ దగ్గర కూడా ఏమీ లేదు. తెలిసిన వారు అంతే ఎవరు, తెలియని వారు కూడా అంతే ఉన్నారు. మార్పు రావాలి. పరలోకపు తండ్రి హృదయము బద్దలయ్యే పనులు సంఘంలో అన్ని తెలిసిన పెద్ద కుమారుని ద్వారా జరుగుతున్నాయి. ఆయన హృదయం ముక్కలైపోతుంది. ఏమి తెలియని చిన్న కుమారుని ద్వారా కూడా ఆయన హృదయం బద్దలైపోతుంది. నువ్వు చిన్న కుమారునివా, పెద్ద కుమారుడు? నువ్వు చిన్న కుమారుడిగా ఉన్నా ప్రాబ్లం ఉంది, దేవుని హృదయము బద్దలైపోతుంది. పెద్ద కుమారుడుగా ఉన్నా బద్దలైపోతుంది. కానీ దేవుని మనసు ఎరిగి ఈ లోక విషయంలో మనసు విరిగిపోతేనే దేవునికి ఇష్టంగా మారుతాం. దేవునికి ఇష్టమైన ఆరాధన మనం చేయగలుగుతాం. దేవునికి ఇష్టమైనది అదే, విరిగిన హృదయం దేవునికి ఇష్టమైనది. లోక విషయంలో విరిగిపో. సంఘంలో దేవుని మనసు విరగొట్టే వారంగా మనం ఉండకూడదు, అది క్లియర్. సంఘంలో మొదటి వారు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. ఏర్పరచబడిన వారు సైతం పడిపోతున్నారు. వీళ్ళకి పాట వచ్చు, ప్రార్థన వచ్చు, వాక్యం వచ్చు, సాక్ష్యం వచ్చు, ఇవన్నీ వచ్చు అనుకునే టయానికి వీళ్ళు కొంచెం ఏర్పాటు చేయబడ్డారు, వీళ్ళు కొంచెం ప్రత్యేకించబడ్డారు, వీళ్ళు నలుగురికి మాదిరిగా ఉంటారనే లోపు పడిపోతున్నారు. మొత్తం చర్చని చెప్తున్నాను, ఒక చర్చ నేను చెప్పట్లేదు, ఇక్కడున్న చర్చ నేను చెప్పట్లేదు. ఈ వాక్యాన్ని బట్టి, ఈ వాక్యంలో నుండి వివరణ మీరు తీసుకోగలిగితే, ఏర్పరచబడిన వారు సహితము పడిపోతూ ఉన్నారు. దేవుని హృదయాన్ని రద్దలు చేస్తారు. క్రైస్తవుడిగా, విశ్వాసులముగా మనకు విరిగిన హృదయం అవసరము. అదే దేవునికి ఇష్టం అని అన్నప్పుడు అది తప్పకుండా మనలో ఉండాలి. ఉండాలా, ఉండొద్దా? విరిగిన హృదయము ఉండాలా, ఉండొద్దా? దేవునికి అదే ఇష్టం అన్నప్పుడు అదే కావాలి మనకు. విరిగిన హృదయమే మనకు కావాలి. విశ్వాస జీవితంలో విరిగిన హృదయం. రోమపత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట చదువుతారా? రోమపత్రిక 11:17. అపోస్తులైన పౌలు లేదా
ఈ గ్రంథకర్త. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్య అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపై నన్ను అతిశయపడక. 20వ వచనం. అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. నువ్వైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడు. దేవునికి భయపడు. దేవుడు మనల్ని విరిచివేయలేదు. దేవుడు మనల్ని అంటు కట్టాడు. దేవుడు మనల్ని పెళ్లగించలేదు. దేవుడు మనల్ని తన సంఘంలో నాటాడు. దేవుడు మనల్ని విరగొట్టడానికి ఆయనకి ఇష్టం లేదు, మనల్ని నాటడానికి ఇష్టంగా ఉంది. దేవుడు మనల్ని పెళ్లగించడానికి ఇష్టం లేదు, మనల్ని నాటడానికి ఇష్టపడతాం. దేవుడు మనల్ని విరిచివేయలేదు, అంటు కట్టబడతాం. మనం క్రీస్తుతో అంటు కట్టబడాలి. మనం ద్రాక్షవల్లి అయిన క్రీస్తులో మనం అంటకట్టబడి ఉండాలి. అంటు కట్టబడకపోతే తీగలు కత్తిరించబడి బయట పారవేస్తారు, అగ్నిలో కాల్చేసి. అది నరకం. కాబట్టి విశ్వాసి యొక్క విరిగిన హృదయం గురించి ఆలోచన చేసినప్పుడు నువ్వు విరిగితేనే విస్తరించబడతావు. ఈ మాట చెప్పండి. విరిగితేనే విస్తరించబడతావు. విరిగితేనే విస్తరించబడతావు. విరగకపోతే మనకు విస్తరణ లేదు. విరగకపోతే దీవెన లేదు. విరిగి నలిగిన హృదయం రాకపోతే మనకు ఆశీర్వాదము లేదు. కాబట్టి క్రైస్తవ జీవితంలో విరిగి నలిగిన హృదయం కంపల్సరీగా రావాలి. యేసయ్య చేతికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన చేతికి ఇచ్చారు. యేసయ్య ఆకాశం వైపు చేతులెత్తి కృతజ్ఞత చెప్పి దాన్ని విరిచాడు. ఏం చేశాడండి? విరిచాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక బాలుడి టిఫిన్ బాక్స్. అది విరవకపోతే ఎంతమంది తినేవారు? విరవకపోతే ఎంతమంది తినేవారు? ఒకడే తినేవాడు. లేదా వాడు పక్కన ఫ్రెండ్ ఉంటాడు కదా, ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, ఫ్రెండ్కి సగం ఇస్తే వాడు కూడా తింటాడు. కొంచెం సగం సగం కడుపుతో తింటారు, షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. తింటే ఒకళ్ళు లేదా 2 తిన్న టిఫిన్ బాక్స్ యేసయ్య విరిస్తే ఎంతమంది తిన్నారు? 5,000 మంది కంటే ఎక్కువ తిన్నారు కదండి. 5,000 మంది కంటే ఎక్కువ తిన్నారు. ఇంకేమైనా మిగిలాయి అక్కడ? ఎంత మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. అసలు ఒక గంపతోనే స్టార్ట్ చేయలేదు, 12 గంపలు మిగిలాయి. విరువబడడం వల్ల విస్తరణ జరిగింది. సేమ్ మన జీవితంలో కూడా విరువబడితేనే విస్తరించబడుతుంది. విరిగిపోతేనే విస్తరణ, సమృద్ధి కలుగుతుంది. యేసయ్య నన్ను విరువయ్యాడు. పాట పాడతారా? నువ్వు పాట పాడతావు కదమ్మా అప్పుడప్పుడు, హృదయం పాడుతుంది కదా అప్పుడప్పుడు. నీ చేతిలో రొట్టె నేనయ్యా, నన్ను విరువయ్యా యేసయ్య. విరువబడితేనే మనము ఫలిస్తాం. విరువబడితేనే మనము పొందుకుంటాం. విరువబడితేనే మనం దీవింపబడతాం. విరువబడితేనే మనం విస్తరించబడతాం. విరువబడకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటుంది. విరువబడాలా, అలాగే ఉండాలా? విరువబడితే నీవు దీవింపబడతావు, నీతో పాటు ఇంకా అనేకులకు ఆ దీవెన విస్తరించబడుతుంది, ఇంకా మిగులుతుంది. ఎంత ఉంటుంది? మిగులుబాటు ఉంటుంది, ఇంకా మిగులుతుంది. మిగిలాలా, తక్కువ పడాలా? ప్రతి నెల మీ బడ్జెట్ మైనసే ఉండాలా, మిగిలాలా, ప్లస్లో ఉండాలా? నెల నెలకి వేసుకుంటారు కదా లెక్కలు. అక్కడ 5,000, ఇక్కడ 5,000, అక్కడ 5,000, ఇక్కడ 5,000, 20,000 పోయే అంట. ఇంకా 5,000 కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ అప్పుకి వెళ్ళాలి. మైనసే ఉంటుంది. అప్పు అనేది మొత్తం మైనసే. ప్లస్లోనికి రావాలంటే విరువబడాలి. హల్లెలూయా. విరువబడకుండా విస్తరణ లేదు, విరువబడకుండా దీవెన లేదు. విరువబడితేనే సమృద్ధి. దేవుడు ఆ సమృద్ధి మన జీవితంలో ఇచ్చును గాక. యేసయ్య మన కొరకు విరువబడ్డాడు. ఫైనల్గా యేసయ్య మన కొరకు విరువబడ్డాడు. ఈ మాట చెప్పి మనం ప్రభు వల్లలోనికి వెళ్దాం. యేసు ప్రభు మన కొరకు విరువబడ్డాడు. యేసయ్య మన కొరకు నలగొట్టబడ్డాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం, సంఘము రొట్టె విరిచింది. 46వ వచనంలో కూడా సంఘము రొట్టె విరిచింది. రొట్టె విరిచారు వాళ్ళు. యేసయ్య రొట్టె ఎలా విరిచారో అపోస్తులు కూడా అలాగే రొట్టె విరిచారు. ఈనాడు సంఘం కూడా అలాగే రొట్టె విరిచే కార్యక్రమంలో ఉన్నాము. అదే ప్రభు వల్ల. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో దయ్యముల బల్ల ఉంది, దేవుని బల్ల ఉంది. దేవుని బల్ల మీదనేమో రొట్టె ద్రాక్ష రసం ఉన్నది, దయ్యముల బల్ల మీదనేమో మత్తు పానీయాలు ఉన్నాయి.
ఏ బల్ల కావాలి అని కోరుకో అని వాక్యం చెప్తారు. ఆ బల్లలో చేయి వేస్తావా, ఈ బల్లలో చేయి వేస్తావా? లేదు నేను రెండిట్లో చేయి వేస్తానంటే కుదరదు. దయ్యముల బలలో చేయి వేస్తాను, దేవుని బలలో కూడా నేను చేయి వేస్తానంటే కుదరదు. వేస్తే దాంట్లోనన్నవి, ఇది వేస్తే దీంట్లోనన్నవి. దయ్యముల బలలో ఆ టేబుల్ మీద ఉన్నది ముట్టాలంటే అటు ముట్టుకో, అటే వెళ్ళిపో. వాళ్ళు అది కావాలి, నాకు ఇది కావాలి, అవ్వ కావాలి, బొమ్మ కావాలి, లాజిక్లు పెట్టదు. 2 కాళ్ళు నాకు ఇది అది ఇట్లాంటివన్నీ లాజిక్లు చెప్పొద్దు. దేవుని దగ్గర లాజిక్లు ఏం, మన పప్పులేం ఉడకవు. ఆశీర్వదించబడిన పాత్ర ఉన్నది అట్లా చదువుతారా? 1 కొరింథీ 10:16 వచనం. మనం దీవించు ఆశీర్వచన పాత్రలు అనేది క్రీస్తు రక్తంలో పాలు పొందుటే కదా. మనం విరుచు రొట్టె ఓకే, అక్కడ చాలు. దయ్యముల పాత్ర లేదా ఆశీర్వదించబడిన పాత్ర. మనం విరిచే ఈ రొట్టె ఆయన శరీరము, ఈ పాత్ర ఆయన రక్తం. దీంట్లో పాలు పొందుతున్న మనము వేరే దాంట్లో పాలు పొందకూడదు. దీంట్లో పాలు పొందడం ద్వారా నీకు ఆశీర్వాదము, దీని ద్వారా నీకు నిత్య జీవము దయచేస్తాడు దేవుడు. ఆ శరీరం తినవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడని వాక్యం చెప్తుంది. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, దీనిని తినవాడు నిత్య జీవం గలవాడని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇవే విషయాలు మనకు కనబడతాయి. యేసయ్య మన కొరకు విరవబడ్డాడు. ఆ రొట్టె విరవబడ్డట్టుగా ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు, మాంసం ముద్దగా మార్చబడ్డాడు. అందుకని 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుండి చూస్తే అయోగ్యంగా, 27వ వచనంలో అయోగ్యంగా ప్రభు వలలో చేయి వేయొద్దు, ఆత్మ విమర్శన చేసుకొని ప్రభు వలలో చేయి వేయి. విరిగి నలిగిన హృదయంతో దుఃఖముఖులై ఆయన టేబుల్ సమీపించాలి, ఆయన బల్ల దగ్గరికి సమీపించాలి. పశ్చాత్తాప హృదయముతో, క్షమా హృదయముతో ఆయన శరీరం దగ్గరికి, ఆయన రక్తం దగ్గరికి, లార్డ్స్ టేబుల్ దగ్గరికి మనం రాగలిగితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనల్ని మనం పరిశీలన చేసుకుంటే చాలు, ఎవరు మనల్ని పరిశీలన చేయవలసిన అవసరం లేదు. మనల్ని మనం విమర్శించుకుంటే చాలు, ఎవరు మనల్ని విమర్శించవలసిన పని లేదు. నాలో ఏమైనా బాగలేదా మీరు చెక్ చేయండి అని ఎదుటోళ్ళని అడగడానికి ఛాన్స్ ఇవ్వద్దు. ఎదుటోళ్ళకి నీలో అన్ని లోపాలు కనబడతాయి. యేసయ్య దగ్గరికి వచ్చే ప్రభువా నీకు ఆయాసకరమైన నా యందు ఉన్నాయి, ఒకవేళ ఉంటే నువ్వు నన్ను సరిచేయి, నాకు అర్హత ఇయ్యి, నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొందే కృప అయ్యా, ఇవ్వడామ్మా? ఇలా అడిగి చూడండి, ఇవ్వడా? నా కుమారుడా, నా కుమార్తె, ఇలాంటి విరిగి నలిగిన హృదయంతో నువ్వు నా దగ్గరికి వస్తే అది నాకు ఇష్టమైన బలి, అది నాకు ఇష్టమైన ఆరాధన, అది నాకు ఇష్టమైన జీవితము, ఇది నా శరీరం, ఇది నా రక్తము, తీసుకొని తినండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు వాక్యానుసారంగా. ఆ విధంగా ప్రభు బలను సమర్పిద్దామా? ఆయన బలను సమీపించాలి. ఇలాంటి హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో ఆ బలను సమీపించినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. అటువంటి దీవెన ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. 1 నిమిషం అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా. విరిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి, విరిగిన హృదయం దేవునికి ఇష్టమైనది, విరిగిన హృదయం దేవునికి ఇష్టమైన కానుక, విరిగిన హృదయము దేవునికి ఇష్టమైన ఆరాధనది. అడుగుదాం, అందరం అడుగుదాం.